సో ఈరోజు క్లాస్ ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్, 1 minute. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. జూమ్లో చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయాలి. సో ఈరోజు కాన్సెప్ట్ సిస్టమ్ ల్యాండ్స్కేప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ వస్తుందండి. ఇంటర్వ్యూలో సిస్టమ్ ల్యాండ్స్కేప్ గురించి అడుగుతారు. సో S/4HANA సర్వర్లో చేసిన ఈసీసీ అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. క్వశ్చన్ అనేది ఎలా రైట్ చేస్తారు? వాట్ ఈజ్ మీన్ బై సిస్టమ్? వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ ఎస్ఏపి? లేదంటే వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఆర్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి అని అడుగుతారు. ఎఫ్ఐసిఓ తీసేయండి, అవసరం లేదు. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ ఎస్ఏపి? సిస్టమ్స్ అన్నా, సర్వర్స్ అన్నా, ల్యాండ్స్కేప్ అన్నా ఒకటేనండి. సిస్టమ్స్ అని చెప్పిన, సర్వర్స్ అని చెప్పిన, లేదంటే ల్యాండ్స్కేప్ అన్నా ఒకటే ఆన్సర్. ఓకేనా? సో సర్వర్స్ ఎలా ఉంటాయి? సర్వర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్గా మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. మనకు అన్నిటికీ ఒకటే సర్వర్, అంటే ఒకే సర్వర్ నుండి యాక్సెస్ ఉంటుంది. అంటే ఆల్ టీ కోడ్స్కి ఒకే సర్వర్ నుండి యాక్సెస్ ఉంది. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్తే అలా కాదు, దేనికది డివైడ్ చేస్తారు. కొంచెం డౌన్కి ఇమేజ్ వరకు వెళ్ళండి. ఫస్ట్ ఇమేజ్లో డిస్కస్ చేద్దాము, చూడండి. సో ఇక్కడ చూడండి. సో ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. Landscape is nothing but system arrangements. It will be take care by basis team. Basis team అని ఒకడు ఉంటారు, బేసెస్ టీమ్ వాడు ఉంటారు. అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఎలా ఉన్నారో అలాగే బేసెస్ టీమ్ అని ఒక టీం ఉంటారు. సో వాళ్ళు ఈ సిస్టమ్స్ అనేవి అరేంజ్ చేస్తారు. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ టేక్ కేర్ బై బేసెస్ టీమ్. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అంటే బిఫోర్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయబోయే ముందు ఏం చేస్తారు? ఈ సర్వర్స్ అరేంజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సర్వర్స్ ఎవరు అరేంజ్ చేస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయబోయే ముందు ఈ సర్వర్స్ అనేవి బేసెస్ టీమ్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. బేసెస్ టీమ్ వాళ్ళు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ సర్వర్స్ మెయింటైన్ చేయటము, డేటాబేస్ మెయింటైన్ చేయటము, సర్వర్స్ మెయింటైన్ చేయటము అంతా కూడా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? బేసెస్ టీమ్ వాళ్ళు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, లేదంటే
ఎండ్ యూజర్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్. సో ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ అండి. ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి టెస్ట్ చేస్తారు, ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా అనేది. అలాగే ఎండ్ యూజర్ యాక్టివిటీస్కి. సో వీటన్నిటికీ కూడా సర్వర్స్ని లేదంటే సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేది బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. బేసెస్ కన్సల్టెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ టు ప్రొవైడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు, అది కూడా బేసెస్ టీమ్ వాళ్ళే ఇస్తారనమాట. బేసెస్ టీమ్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం కూడా బేసెస్ టీమ్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. అలాగే ఈ సర్వర్స్ మెయింటైన్ చేయటం బేసెస్ టీమ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. డేటాబేస్ మెయింటైన్ చేయటం బేసెస్ టీమ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో సర్వర్స్ అనేవి ఎలా ఉంటాయి? యాక్చువల్గా మనం ఏ క్లయింట్ ఉపయోగిస్తున్నాము? మన క్లయింట్ నెంబర్ ఎంత? మనం ప్రాక్టీస్ చేయడానికి క్లయింట్ నెంబర్ 800 ఉపయోగిస్తున్నాం. 800 అనేది ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు జాబ్లో ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే 800 చెప్పకూడదు. 800 అనేది ఎడ్యుకేషనల్ సిరీస్, ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 సిరీస్ కాకుండా ఎనీ నెంబర్ అనేది చెప్పచ్చు మీరు. ఓకే, 800 సిరీస్ అనేది చెప్పకండి. నెక్స్ట్ సర్వర్స్ అనేవి ఎలా ఉంటాయి? చూడండి, సర్వర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇవి ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది సర్వర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో. ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో సర్వర్స్ అనేవి మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటి? సర్వర్స్. త్రీ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్, సెకండ్ వన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, థర్డ్ వన్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇంగ్లీష్లో తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఫస్ట్ తెలుగులో అర్థం చేసుకోండి. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. సో డెవలప్మెంట్ సర్వర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు? 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. 3 సర్వర్స్గా డివైడ్ చేశారు డెవలప్మెంట్ సర్వర్ని. సో 100లో ఏం చేస్తారు? ఇక్కడ 100 ఉంది కదా, ఈ 100లో ఏం చేస్తారు? 100లో కంప్లీట్గా కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఇప్పుడు మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేసాం. సో డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తాం? కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం, లేదంటే కస్టమైజేషన్ చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్లో ఉన్నటువంటి 100లో ఈ కస్టమైజేషన్ లేదంటే కాన్ఫిగరేషన్స్ అనేది చేయటం జరుగుతుంది. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఓకే, క్లయింట్ నెంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, కంప్లీటెడ్, కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసారు. తర్వాత ఏం చేస్తారు? ఈ డేటాని క్లయింట్ నెంబర్ 100 నుండి 300కి మూవ్ చేస్తారు. 300కి మూవ్ చేస్తారు. సో 300లో ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది. 300లో ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? ఈ కాన్ఫిగరేషన్ చేసే టీంని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత 100 నుండి 300కి మూవ్ చేస్తారు. విత్ ఇన్ ద సర్వర్లో మూవ్ చేస్తారు. 300లో టెస్టింగ్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ అయిందా లేదా స్క్రీన్ షాట్ తీసుకుని టెస్టింగ్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ ఉంటాయి, టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్. 100లోనేమో డెవలప్మెంట్ చేస్తారు, కాన్ఫిగరేషన్ చేస్తారు. 100లో డెవలప్మెంట్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? అది. సో ఇలా జరుగుతుంది. తర్వాత ఇక్కడ టెస్టింగ్ అయిపోయింది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు?
ఈ ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. 100లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళనేమో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్, 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. సో ఇక్కడ కూడా 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఓకేనా? సో 400లో టెస్టింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? 500కి మూవ్ చేస్తారు. 500కి మూవ్ చేసిన తర్వాత 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్, క్లయింట్ లెవెల్. ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో 500లో ఏం జరుగుతుంది? 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేస్తారు. పోస్ట్ అవుతుందా లేదా? అలా ఇక్కడ 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళు ఏమంటారు? క్లయింట్ లెవెల్, ఎండ్ యూజర్స్ ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. ఓకే, ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేశారు. 500లో కూడా కరెక్ట్గా అయిపోయింది. కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్గా ఉంది. ఎంట్రీస్ పోస్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అనేది మెయిన్ సర్వర్, రియల్ టైమ్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ అనేది ఏంటి? మెయిన్ సర్వర్. సో ప్రొడక్షన్ సర్వర్లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్లో అప్డేట్ అవుతుంది. సో ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళిపోయిందంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ అనేది గో లైవ్కి వెళ్ళిపోయినట్లు ఇంకా. సో ఎండ్ యూజర్స్ వర్క్ చేసేది ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్, రియల్ టైమ్ సర్వర్ అంటారు. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. దీని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్, సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంటారు. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్, సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంటారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ మిడిల్లో టీఆర్ అని చూసారా? టీఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి ఈ టీఆర్ అనేది ఉపయోగపడుతుంది. What it mean by TR? With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి టీఆర్ అనేది ఉపయోగపడుతుంది. టీఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది సపరేట్గా క్లాసు మన సిలబస్లో ఉంది, చెప్తాను అది. టీఆర్ ద్వారా మూవ్ చేస్తారు. ఓకేనా? ఇవి సర్వర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. చూడండి, ఎస్ఏపిలో టోటల్గా ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 3 సర్వర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్, సెకండ్ వన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, థర్డ్ వన్ ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ ఉంటాయి. 3 సర్వర్స్ అనేవి ఉన్నాయి ఎస్ఏపిలో. సో డెవలప్మెంట్ సర్వర్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు? డెవలప్మెంట్ సర్వర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఏంటవి? క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. డెవలప్మెంట్ సర్వర్లో ఉన్నటువంటి క్లయింట్ నెంబర్ 100లో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు క్లయింట్ నెంబర్ 100లో. సో 100లో వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత 100లో కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి, ఇవి 300కి మూవ్ చేస్తారు. 300లో వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు.
300లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసి చూస్తారు ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 300లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు, డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ మూవ్ చేస్తారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో 2 పార్ట్స్ ఉంటాయి. క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. 100లో జరుగుతుంది, 300లో జరుగుతుంది, 400లో జరుగుతుంది. బేస్డ్ ఆన్ ది కంపెనీ బడ్జెట్. కంపెనీ బడ్జెట్ని బేస్గా చేసుకుని ప్రతి ఎస్ఏపి ప్రాజెక్ట్లో 3 టైప్స్ ఆఫ్ కన్సల్టింగ్ కంపెనీస్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు, ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. సో 400లో టెస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్లయింట్ నెంబర్ 500కి మూవ్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 500కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తారు. 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. దీన్ని ఏమంటారు, 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. సో ఈ 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. సో ఈ టెస్టింగ్ అనేది 500లో జరుగుతుంది. ఎవరు చేస్తారు, ఎండ్ యూజర్స్, క్లయింట్ లెవెల్ వాళ్ళు చేస్తారు. 500లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి డేటాని మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి డేటాని మూవ్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. అంటే ఏంటి, ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోయినట్లు. ఇట్లా టోటల్గా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. ఓకే, అర్థమైంది కదా. అది 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. తర్వాత చూడండి, ఇక్కడ 200 ఉంది, క్లయింట్ నెంబర్ 200 ఉంది. 200 ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం ఉపయోగపడుతుంది. ఎవరు ఉపయోగిస్తారు, టెక్నికల్ కన్సల్టెంట్. అంటే ఎవరు, ఎబాపర్ అనేవాళ్ళు టెక్నికల్ కన్సల్టెంట్, వాళ్ళు ఉపయోగిస్తారు. 200 క్లయింట్ నెంబర్ 200 అనేది ఎబాపర్ ఉపయోగిస్తారు, ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం ఉపయోగిస్తారు 200 అనేది. ఓకేనా. తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి డేటా మూవ్ చేయాలంటే టిఆర్ కావాలి. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి డేటా మూవ్ చేయాలంటే టిఆర్ కావాలి. కానీ విత్ ఇన్ ద సర్వర్ 100 to 300కి డేటాను మూవ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా విత్ ఇన్ ది సర్వర్ 100 to 300, టిఆర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అవసరం లేదు. 100 నుండి 300కి మూవ్ చేశారనుకోండి, టిఆర్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, టిఆర్ ఈజ్ రిక్వైర్డ్. డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ కావాలి. అలా కాకుండా విత్ ఇన్ ది సర్వర్, డెవలప్మెంట్ సర్వర్లోనే 100 నుండి 300కి డేటా మూవ్ చేయాలంటే టిఆర్ అవసరం లేదు. ఓకేనా. అది తర్వాత చూడండి, విత్ ఇన్ ద సర్వర్ మూవ్ చేయాలంటే టిఆర్ అవసరం లేదు మనకి. ఓకేనా. 100 నుండి 300కి మూవ్ చేయాలి, టిఆర్ అవసరం లేదు. 400 నుండి 500కి మూవ్ చేయాలి, కాన్ఫిగరేషనల్ డేటా, టిఆర్ అవసరం లేదు. బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, టిఆర్ ఈజ్ రిక్వైర్డ్. క్వాలిటీ నుండి ప్రొడక్షన్ మూవ్ చేయాలి, టిఆర్ కావాలి. అలా కాకుండా 100 నుండి 300కి మూవ్ చేయాలంటే టిఆర్ అవసరం లేదు. బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. 400 నుండి 500కి మూవ్ చేయాలి, టిఆర్ అవసరం లేదు. బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. అది ఈ విధంగా డేటాని మూవ్ చేస్తారు ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి. ఓకే. అలాగే క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేశారు, 300లో చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదండి. 300లో చేంజెస్ చేయలేరు. సరే, ఇక్కడ నుండి మళ్ళీ ప్రొడక్షన్ క్వాలిటీకి మూవ్ చేశారు, ఇక్కడ కూడా మార్చుకోవాలంటే కుదరదు. 500కి మూవ్ చేశారు, 500లో చేంజెస్ చేయాలంటే కుదరదు. ఏదైనా మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాల్సిందే. క్లయింట్ నెంబర్ 100 నుండి కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ నుండి వెళ్తుంది 100 నుండి కాన్ఫిగరేషనల్ డేటా అనేది ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేస్తాం. సో ఏమైనా చేంజెస్ చేయాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా సరే క్లయింట్ నెంబర్ 100 నుండే పాజిబిలిటీ ఉంటుంది. 300లో చేంజెస్ చేయలేం, 400లో చేయలేం, 500లో చేయలేం.
అలాగే 100 లో కాన్ఫిగరేషన్ చేసాం. 100 నుండి 300కి మూవ్ చేసిన తర్వాత 100లో చేంజెస్ చేయగలమా? నో, చేయలేం. మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేసి వన్ మోర్ టీఆర్ని క్రియేట్ చేయాల్సిందే. ఒక్కసారి టీఆర్ రిలీజ్ చేసామంటే చేంజెస్ చేయడానికి కుదరదు, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. 100లో కాన్ఫిగరేషన్ చేశారు, 300కి మూవ్ చేశారు, తర్వాత చేంజెస్ అవ్వవు. తప్పుగా ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే 100లో. అలాగే ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైమ్ సర్వర్, ఎండ్ యూజర్ స్క్రీన్ అని చెప్పచ్చు దీన్ని. ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైమ్ సర్వర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ on the books of the account. If you can post any financial transaction, the value should be reflected on the books of the account. Books of the account లో అప్డేట్ అవుతుంది ప్రొడక్షన్ సర్వర్ లో చేసేది. మరి డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ప్లే గ్రౌండ్స్. ఇవి ఒక ప్లే గ్రౌండ్స్ లాంటివి. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తుంటాము, మార్చుకుంటాం, ఎట్లా చేసుకోవచ్చు. బట్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్స్ బోత్ ఆర్ లైక్ ప్లే గ్రౌండ్స్. బట్ ప్రొడక్షన్ సర్వర్ అనేది ప్లే గ్రౌండ్ కాదు, ఇది రియల్ టైమ్ సర్వర్. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఎంట్రీ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్ లో అప్డేట్ అవుతుంది. ఇది క్లియర్ కదా, అర్థమైందా? ఇక్కడ ఇమేజ్ లోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. క్లియర్ అండి? క్లియర్ సార్. అది మిమ్మల్ని మిమ్మల్ని యాక్చువల్ ఇంత డెప్త్గా అడగరు, జస్ట్ నేను ఐడియా కోసం చెప్తున్నాను. మిమ్మల్ని ఏమని అడుగుతారంటే, మీకు సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందంటే చెప్పండి. 100, 200 క్లయింట్ నంబర్, సారీ, వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేస్తాం, తర్వాత అవి 300కి మూవ్ చేస్తాం. 300లో టెస్టింగ్ జరుగుతుంది, 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది, 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. 600 అనేది లైవ్ సర్వర్. క్లయింట్ నెంబర్ 800 ఉపయోగిస్తున్నాం మనం, ఆ నెంబర్ చెప్పకూడదు, అది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మరి సర్వర్ మనం ట్రైనింగ్ తీసుకునే దానికి లేదంటే ప్రాజెక్ట్లో సర్వర్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? నో, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. 99% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి, 100% చెప్పచ్చు. అలాగే మనకి డెమో సర్వర్లో ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే మీకు అన్ని టీ కోడ్స్కి యాక్సెస్ ఉండదు. మీరు అకౌంట్ పేయబుల్లో ఉంటే అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంటుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఉంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ టీ కోడ్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. R2Rలో వర్క్ చేస్తుంటే అంటే జిఎల్ టీమ్ R2R టీ కోడ్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. దేనికే సపరేట్గా ఉంటుంది. టెస్టింగ్ అంతా కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, డాక్యుమెంట్ డేట్ ఏమి ఇవ్వాలి, పోస్టింగ్ డేట్ ఏమి ఇవ్వాలి, తర్వాత డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి అనేది టెస్టింగ్ స్క్రిప్ట్ అనమాట. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. ఒకవేళ ఎంట్రీ పోస్ట్ అయినా పోస్ట్ అవ్వకపోయినా స్క్రీన్ షాట్ తీసేసుకుని దాన్ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ సపరేట్ క్లాస్ 1 అవర్ టైం పడుతుంది, తర్వాత చెప్తాను. టిఆర్ మేనేజ్మెంట్ 1 అవర్ టైం పడుతుంది, తర్వాత చెప్తాను. ఎనీవే 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. అది సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే చెప్పాలి. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూడండి. సో ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ట్రాన్స్పోర్ట్ టీఆర్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? SE10 అనే ట్రాన్సాక్షన్ కోడ్లో టీఆర్ని క్రియేట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? నెక్స్ట్ క్లాస్ సపరేట్ క్లాసెస్ చెప్తాను. టీఆర్ మేనేజ్మెంట్ అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. తర్వాత చూడండి, టీఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. టీఆర్ వేటికి జనరేట్ అవుతుంది? ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది టీఆర్ అనేది. After complete the configurations, configurational data will be reflected with TR. TR only for the configurational data. After complete the configurations, configurational data will be reflected with the TR. కాన్ఫిగరేషనల్ డేటాని బేస్గా టీఆర్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. జిఎల్ అకౌంట్కి ఒక నెంబర్ ఉంటుంది, అలాగే ప్రతి యాక్టివిటీకి ఒక నెంబర్ ఉంటుంది. మరి కాన్ఫిగరేషనల్ డేటా కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏంటి?
టిఆర్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ కాన్ఫిగరేషనల్ డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది టిఆర్. With help of the TR, we can move the data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ అనేది మ్యాండేటరీ. టిఆర్ ఓన్లీ మనం రిలీజ్ చేయగలుగుతాం. ఫార్వర్డ్ చేసేది అంటే వన్ సర్వర్ టు అనదర్ సర్వర్కి మూవ్ చేసేది మాత్రం బేసిస్ కన్సల్టెంట్. యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఏం చేస్తారు? టిఆర్ని రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసేసి బేసిస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తారు. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్, కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, లేదంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పేసి ఒక మెయిల్ చేస్తారు మీకు. కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏమని మెయిల్ చేస్తారు? వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, లేదంటే క్వాలిటీ టు ప్రొడక్షన్ అని చెప్పేసి మెయిల్ చేస్తారు. మెయిల్ చేసినప్పుడు బేసిస్ టీమ్ వాళ్ళు ఆ కాన్ఫిగరేషనల్ డేటాని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేస్తారు. మనం మూవ్ చేయలేం, బేసిస్ టీమ్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఆ టిఆర్ ఎలా రిలీజ్ చేయాలి, టిఆర్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది సపరేట్గా క్లాస్ 1 అవర్ టైం పడుతుంది. ఓకేనా? ఆఫ్టర్ కంప్లీట్ ది టిఆర్, ఆఫ్టర్ కంప్లీట్ TR only for the configurational data. After complete the configurations, configurational data will be reflected with TR only. With help of TR, we can move the data from one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయాలంటే ఏం కావాలి మనకి? టిఆర్ కావాలి. టిఆర్ ద్వారా మాత్రమే మూవ్ చేయగలుగుతాం. జస్ట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం టిఆర్ రిలీజ్ చేస్తాం, బట్ మూవ్ చేసేది మాత్రం ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. ఓకేనా? ఇది తర్వాత చూడండి, డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తాము? వీ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. డెవలప్మెంట్ సర్వర్లో ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చేస్తాం. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు, వాట్ వీ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో మీరు ఏం చేస్తారు? ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్. డెవలప్మెంట్ సర్వర్లో ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ కూడా వర్క్ చేస్తారు. ఇట్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆర్ ఎంఎం కన్సల్టెంట్ ఆర్ ఎస్డి కన్సల్టెంట్, పీపీ కన్సల్టెంట్, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టెంట్ ఎక్కడ వర్క్ చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్లో వర్క్ చేస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అయితే క్లయింట్ నెంబర్ 100లో, టెక్నికల్ అయితే క్లయింట్ నెంబర్ 200లో వర్క్ చేస్తారు. ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్. సో డెవలప్మెంట్ సర్వర్లో కన్సల్టెంట్స్ అందరూ కూడా వర్క్ చేస్తారు. అంటే ఇట్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి, పీపీ, ఇంకెవరైనా అవ్వచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. దేర్ ఆర్ యూజింగ్ డెవలప్మెంట్ సర్వర్ ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్. డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తారు? కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగిస్తారు. దేర్ ఆర్ యూజింగ్ డెవలప్మెంట్ సర్వర్ ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. దిస్ ఇస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని వర్క్ చేస్తారు. ఈ డేటాని ఏమంటారు? కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. లేదంటే కస్టమైజేషన్ డేటా ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? అలాగే కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? దిస్ కాన్ఫిగరేషనల్ డేటా స్టోర్డ్ విత్ టిఆర్. టిఆర్ ద్వారా స్టోర్ అవుతుంది. మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, టిఆర్ నెంబర్ ఉంటుంది కదా, అంటే ఆ నెంబర్లో స్టోర్ అవుతుంది అని అర్థం. వన్స్ కాన్ఫిగరేషన్స్ ఆర్ కంప్లీటెడ్, వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత ఏం చేస్తాము? డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి డేటాని మూవ్ చేయడం జరుగుతుంది విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ ద్వారా మూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. సో డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్. డెవలప్మెంట్ సర్వర్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము?
3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం డెవలప్మెంట్ సర్వర్ని. ఓకేనా? క్లయింట్ నెంబర్ 100, దీన్ని ఏమంటారు? క్లయింట్ నెంబర్ 100 సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్. క్లయింట్ నెంబర్ 100 ఏమంటారు? సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ అంటారు. క్లయింట్ నెంబర్ 200 దేనికి ఉపయోగపడుతుంది? టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్, లేదంటే ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్స్ కోసం అబాపర్ ఉపయోగిస్తారు. క్లయింట్ నెంబర్ 300 టెస్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. సో ఈ విధంగా డెవలప్మెంట్ సర్వర్ అనేది డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. క్లయింట్ నెంబర్ 100 దేనికి ఉపయోగిస్తారు? డెవలప్మెంట్ దీని ఏమంటారు? సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ అంటారు. 200 అనేది అబాపర్కి సంబంధించింది, ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం ఉపయోగిస్తారు. 300 అనేది టెక్నికల్ టెస్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం, ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్స్ వీ విల్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా క్లయింట్ నెంబర్ 100 టు క్లయింట్ నెంబర్ 300. సో 100 నుండి 300కి మూవ్ చేస్తాం. ఆన్ ది 300 కన్సల్టెంట్ విల్ టెస్ట్ ది కాన్ఫిగరేషన్స్. 300లో ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. అంటే ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు. 100లో వర్క్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? దిస్ టెస్టింగ్ పర్పస్ ఈజ్ ఆల్ డన్ బై ది కన్సల్టెంట్. దిస్ టెస్టింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో డన్ బై కన్సల్టెంట్స్. కన్సల్టెంట్ అంటే ఏంటి? ఎఫ్ఐ సంబంధించిన వాళ్ళంతా ఎఫ్ఐ సంబంధించినవి ఎంట్రీస్ పోస్ట్ చేసి టెస్ట్ చేసుకుంటారు. ఎంఎంకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఎంట్రీస్ వాళ్ళు పోస్ట్ చేసి టెస్ట్ చేసుకుంటారు. ఎస్డి కన్సల్టెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేసి టెస్ట్ చేసుకుంటారు. అలా 300లో కంప్లీట్గా టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఏ మాడ్యూల్కి సంబంధించినటువంటి ఎంట్రీస్ ఆ మాడ్యూల్కి సంబంధించిన కన్సల్టెంట్స్ అనేవాళ్ళు టెస్టింగ్ చేస్తారు. తర్వాత చూడండి, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. సో డెవలప్మెంట్ 300లో అయిపోయింది, టెస్టింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తాం కదా. 300లో టెస్టింగ్ అయిపోయింది, లేదంటే డెవలప్మెంట్లో అయినా సరే ఎక్కడైనా సరే టెస్టింగ్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూ జరిగితే ఏమవుతుంది? మళ్ళీ కన్సల్టెంట్ అనేవాడు ఫస్ట్ నుండి అంటే 100 నుండి కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ 1 మోర్ టిఆర్ అనేది జనరేట్ చేస్తారు. దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, లేదంటే డెవలప్మెంట్ సర్వర్. అగైన్ కన్సల్టెంట్ విల్ గో టు డెవలప్మెంట్ సర్వర్, దే విల్ డూ కాన్ఫిగరేషన్స్ వన్స్ అగైన్. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే. క్లయింట్ నెంబర్ 300లో ఎర్రర్ ఫామ్ అయినా, లేదంటే క్లయింట్ నెంబర్ 400లో, లేదంటే క్లయింట్ నెంబర్ 500లో ఎక్కడైనా సరే ఎర్రర్ ఫామ్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నుండి మళ్ళీ చేయాల్సిందే, అంతేగాని ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే. 300లో టెస్టింగ్ చేశారు, ఎర్రర్ ఫామ్ అయింది, ఇక్కడ చేంజెస్ చేస్తారా? నో, మళ్ళీ ఫస్ట్ క్లయింట్ నెంబర్ 100 నుండి రావాల్సిందే. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు? మళ్ళీ కాన్ఫిగరేషన్ చేస్తారు. అండ్ దే విల్ జనరేట్ 1 మోర్ టిఆర్. మళ్ళీ టిఆర్ అనేది జనరేట్ చేస్తారు. డేటా విల్ బి మూవ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మళ్ళీ డేటాని మూవ్ చేయాల్సిందే. ఓకేనా? అది నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఏం చేస్తాం? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కూడా ఇక్కడ కూడా టెస్టింగ్ 2 లెవెల్స్లో టెస్టింగ్ జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ పర్పస్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. సో క్వాలిటీలో ఏమున్నాయి? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషనల్ టెస్టింగ్ పర్పస్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో ఏమేమైతే కాన్ఫిగరేషన్స్ చేశామో అవన్నీ కూడా మళ్ళీ టెస్ట్ చేయటం జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కూడా టెస్ట్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 400లో టెస్ట్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. 500లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ ఎండ్ యూజర్ లెవెల్లో టెస్టింగ్ చేస్తారు. ఓకేనా? అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇది 400, 500గా డివైడ్ చేస్తారు. చూడండి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో క్లయింట్ నెంబర్ 500 ఉంది కదా, దీన్ని ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అంటారు. గోల్డెన్ క్లయింట్.
కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే క్లయింట్ నెంబర్ 100నే గోల్డెన్ క్లయింట్ అంటారు కొన్ని చోట్ల అంటే ఎండ్ యూజర్ టెస్టింగ్ చేస్తారు, దానిని కూడా గోల్డెన్ క్లయింట్ అని చెప్తారు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే క్లయింట్ నెంబర్ 400ని గోల్డెన్ క్లయింట్ అంటారు, లేదంటే 100ని కూడా గోల్డెన్ క్లయింట్ అంటుంటారు. అది ఓకే. తర్వాత 500 అంటే ఇక్కడ 500లో ఏం చేస్తారు? టెస్టింగ్ యూఏటి. యూఏటి అంటే మీనింగ్ ఏంటి? యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. అంటే ఎండ్ యూజర్ కూడా ఎంట్రీ పోస్ట్ చేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. మీరు ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తున్నారు, మీరు ఎండ్ యూజర్, కంపెనీలో ఫ్యాక్టరీలో తయారవుతుంది ల్యాప్టాప్ అనేది, వాళ్ళంతా బ్యాక్ ఎండ్లో కంప్లీట్గా ఆపరేషన్స్ అన్ని చేసేసి ఒక ల్యాప్టాప్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మీరు ఎండ్ యూజర్, మీరు చెక్ చేసుకుంటారు పని చేస్తుందా లేదా. మీరు ఒక బైక్ పర్చేజ్ చేస్తారు, మీరు ఎండ్ యూజర్, ప్రాపర్గా వర్క్ చేస్తున్నారో చెక్ చేసుకుంటారు. బైక్ ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా, ఏమైనా బ్రేక్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, పని చేస్తుందా లేదా, స్టార్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారు? యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. సో మనం ఎలాగైతే ఒక ప్రోడక్ట్ కొనే టైంలో టెస్ట్ చేసుకుంటామో అదేవిధంగా ఎస్ఏపిలో కూడా కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది క్లయింట్ నెంబర్ 500లో టెస్టింగ్ చేస్తారు. దీన్ని యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. టెస్టింగ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, అవన్నీ మీకు నేను చెప్తాను తర్వాత క్లాసు. టెస్టింగ్స్ ఎలా ఉంటాయి? డిఫరెంట్ టెస్టింగ్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, ఓకే. తర్వాత నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, ఇట్లా డిఫరెంట్ టెస్టింగ్లో టెస్టింగ్స్ ఉంటాయి. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, ఇలా టెస్టింగ్స్ ఉంటాయి. ఏ సబ్ మాడ్యూల్కి ఇప్పుడు R2R అనేది ఒక సబ్ మాడ్యూల్ FICOలో. తర్వాత అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక సబ్ మాడ్యూల్ FICOలో. అకౌంట్ పేయబుల్ అనేది ఒక సబ్ మాడ్యూల్ FICOలో. సో ఇట్లా ప్రతి మాడ్యూల్ సబ్ మాడ్యూల్లో కూడా టెస్టింగ్ చేసుకుంటారు, యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, FI to MM ఇంటిగ్రేషన్ ప్రాపర్గా అయిందా లేదా టెస్ట్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేస్తారు. అలాగే నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ అంటే at the time of accounting entry posting, if you can give the proper inputs ఇచ్చారు, అకౌంటింగ్ ఎంట్రీ వాంట్ టు పోస్టెడ్, అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. పోస్ట్ అవ్వకపోతే ఆ టెస్టింగ్ అనేది ఫెయిల్ అయినట్లు. నెగిటివ్ టెస్టింగ్ అంటే బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ at the time of accounting entry posting, system want to show the error message. బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్, మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో తప్పుగా ఇన్పుట్స్ ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలి? సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ చూపించాలి. అలా కాకుండా పోస్ట్ అయిపోతుంటే ఎస్ఐపి అనేది పనిచేయట్లేదని అర్థం, వర్క్ అవ్వట్లేదని అర్థం. సో ఇలా టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. టెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? స్క్రీన్ షాట్ తీసుకుంటారు, ఆ స్క్రీన్ షాట్ని టెస్టింగ్ టూల్స్లో అప్లోడ్ చేస్తారు. ALM ఎగ్జాంపుల్, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టెస్టింగ్ టూల్స్ అంటారు, ఓకేనా. ఈ టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. స్క్రీన్ షాట్ ఎంట్రీ పోస్ట్ చేశారు, దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత, దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. మీ కంపెనీలో ఏ టెస్ట్ కేసెస్ వాడారు? ALM ఎక్కువే వాడతారు, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, HPQC, ALM, ఇట్లా చాలా ఉన్నాయి. టికెట్ రైట్ చేయడానికి ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు? ఎవరు చెప్తారు? ఎర్రర్ ఫామ్ అయింది. టికెటింగ్ టూల్స్ ఏం వాడతారు? ప్రొడక్షన్ సర్వర్లో ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఎర్రర్ ఫామ్ అయింది, టికెటింగ్ టూల్ ఏం వాడుతున్నారంటే ఏం చెప్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. అదే టెస్ట్ కేసెస్ ఏం వాడతారు? రిజల్ట్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తారు. మీరు టెస్టింగ్ చేసేది ఎవరు? వాళ్ళు కూడా SAP FICO కన్సల్టెన్సీ. ఎంట్రీ పోస్ట్ చేసేవాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఎంట్రీ పోస్ట్ చేసి అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఓకే పోస్ట్ అయిపోయింది, దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అనేది ఎగ్జాంపుల్ ALM, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇటువంటి టెస్ట్ కేసెస్ని వాడతారు. కొన్ని కంపెనీస్లో ఓన్గా కూడా టెస్ట్ కేసెస్ని డెవలప్ చేసుకుంటారు, ఓన్గా డెవలప్ చేస్తారు. ఓన్గా అంటే ఏదో ఒక నేమ్తో డెవలప్ చేసుకుంటారు, కోక్ బాక్స్ ఇట్లా ఉంటాయి రకరకాలుగా. బట్ ఇదే చెప్పండి మీకు, ఒకవేళ గుర్తు ALM, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లేదంటే ఏదో ఒక నేమ్ చెప్పేసి మా కంపెనీలో ఈ టెస్ట్ కేసెస్ని
లేదంటే ఈ టెస్టింగ్ టూల్స్ని ఉపయోగిస్తున్నాము అని చెప్పచ్చు. ఓకేనా? అది తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. 500 అంటే ఏంటి? 500 కూడా అంతే. 500 అంటే క్లయింట్ లెవెల్. క్లయింట్ లెవెల్లో టెస్ట్ చేసుకుంటారు. క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్ టెస్టింగ్, యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్లో జిఎల్ పోస్ట్ చేశారు. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్లో కూడా చూసుకుంటారు. తర్వాత వెండార్ ఇన్వాయిస్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్లో చేస్తారు. అలాగే రిపోర్ట్ జనరేట్ చేయడం కూడా టెస్టింగ్ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఎంట్రీ పోస్ట్ చేయడమే కాదు, ప్రాపర్గా జనరేట్ అవుతున్నాయా లేదా రిపోర్ట్స్ అవి కూడా చూసుకుంటారు. అలాగే జిఎల్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా ఉంటేనే జిఎల్ మాస్టర్ క్రియేట్ అవుతుంది. వెండార్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, ప్రాపర్గా కాన్ఫిగరేషన్ ఉంటేనే వెండార్ మాస్టర్ క్రియేట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా ఉంటేనే క్రియేట్ అవుతుంది. అసెట్ మాస్టర్, అసెట్ అకౌంటింగ్లో వస్తాయి. బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా ఉంటేనే క్రియేట్ అవుతుంది. ఇట్లా బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా ఉంటేనే మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ మాస్టర్ డేటా బేస్గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలన్నా ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ ఉండాలి. కాన్ఫిగరేషనల్ డేటాని బేస్గా చేసుకుని రిపోర్ట్ జనరేట్ అవుతాయి. సారీ, ట్రాన్సాక్షనల్ డేటాని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. రిపోర్ట్స్ ఏటీ కోడ్లో చేస్తాము. SAP1 F.01 బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, డిఫరెంట్ డైమెన్షన్స్ లో రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాం. రిపోర్ట్స్ అనేవి ప్రాపర్ గా జనరేట్ అవుతున్నాయా లేదా చూస్తాం. ఇట్లా రిపోర్ట్స్ ని కూడా జనరేట్ చేస్తాం. డిఫరెంట్ డైమెన్షన్స్ లో జనరేట్ చేస్తాం. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుందంటే కస్టమైజ్ టీ కోడ్ క్రియేట్ చేస్తారు. మనం FB50 ఉపయోగిస్తాం జిఎల్ పోస్ట్ చేయాలంటే. కస్టమైజ్ టీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? FB50 మామూలుగా 1 by 1 పోస్ట్ చేస్తాం. ఎవరు అడిగారు, అప్లోడ్ చేయొచ్చా, డేటా మల్టిపుల్ డేటా ఎట్ ఏ టైం అప్లోడ్ చేయొచ్చా? చేయొచ్చు. దానికి కూడా టీ కోడ్స్ క్రియేట్ చేస్తారు. కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. అలాగే కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉంటాయి. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు జిఎల్ పోస్ట్ చేస్తున్నారు. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, రిఫరెన్స్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకో ఫీల్డ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అవి అబాపర్ క్రియేట్ చేస్తారు. ఆ ఫీల్డ్స్ అనేవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, కొత్త టీ కోడ్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఐడి ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, ఇవన్నీ టెస్టింగ్ చేస్తారు. ఓకేనా? ఇట్లా టెస్టింగ్ ప్రాసెస్ అనేది సపరేట్గా జరుగుతుంది అనమాట. తర్వాత ది క్లయింట్ కెన్ యాక్సెప్ట్ ది కాన్ఫిగరేషన్స్ అండ్ వీ విల్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. అంతే కదా? సో 100లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు 300లో టెస్టింగ్ చేస్తారు. 400లో కూడా టెస్టింగ్ చేస్తారు ఆడిటింగ్ పార్ట్నర్స్. అలాగే 500లో కూడా టెస్టింగ్ చేస్తారు. సో ఈ 3 లెవెల్స్, ఎనీ SAP ప్రాజెక్ట్ మినిమం 3 లెవెల్స్లో టెస్టింగ్ అనేది, మినిమం 2 లెవెల్స్లో లేదంటే మాక్సిమం 3 లెవెల్స్లో టెస్టింగ్ అనేది మ్యాండేటరీగా జరుగుతుందండి. కంపెనీకి బడ్జెట్ ఉంటే. లేనప్పుడు ఎట్ ఏ టైం కూడా ఒక అంటే క్లయింట్ నెంబర్ 300లో చేసినా కూడా సరిపోతుంది. బట్ యాజ్ పర్ SAP ఎలా రికమెండ్ చేస్తుంది, 3 లెవెల్స్లో టెస్టింగ్ చేయమని చెప్తుంటారు. 3 లెవెల్స్లో టెస్టింగ్ జరుగుతుంది. సో 100లో 300, 400, 500 ఈ క్లయింట్ లెవెల్లో టెస్టింగ్ అయిపోతే ఏం చేస్తారు? 500లో అయిపోయిందంటే ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేసినట్లే. తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. దీన్ని మెయిన్ సర్వర్ అంటారు. ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 600 మెయిన్ సర్వర్ అంటారు. ఇక్కడికి మూవ్ చేస్తారు. అంటే ప్రాజెక్ట్ అనేది లైవ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. గో లైవ్ అండ్ సపోర్ట్ ఆల్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. ది ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్స్. దే విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అండ్ జనరేట్ ది రిపోర్ట్స్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్లో రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. అలాగే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఓకేనా? అది
మరి ఇవన్నీ మీకు తెలుసు కదా, FB50 ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో యాడ్ అవుతాయి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, పోస్టింగ్ అండ్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అండ్ క్లియరింగ్ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకేనా, డౌన్కి వెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత శాండ్ బాక్స్ సర్వర్ చెప్పానా మీకు? శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? Like in testing servers. It is for the టెస్టింగ్, practicing. ప్రాక్టీస్ In the companies, they will provide this server to practice. ప్రాక్టీస్ చేయడానికి. సో మీకు ఏమన్నా కాన్ఫిగరేషన్స్, ఏదైనా కొత్తగా GST ఇంప్లిమెంట్ చేయాలి, డైరెక్ట్గా ప్రొడక్షన్ సర్వర్లో, డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారా? నో, ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో చేసుకుంటారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు సర్వర్ కొనుక్కున్నారు, 1000 రూపీస్ పే చేసి పర్చేజ్ చేశారు 3 monthsకి ECC. మరి జాబ్లో ఒక 3 months ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ఇంకొక 3 months S/4HANAలో చేయాలి. లైఫ్ లాంగ్ సర్వర్ పర్చేజ్ చేస్తారా? అవసరమా? నో. సో మీ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి కంపెనీ వాళ్ళు మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఒకటి ఇస్తారు నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయమని. సో ఏది చేయాలన్నా సరే ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే ప్రాక్టీస్కి. ఇప్పుడు క్లయింట్ నెంబర్ 800 ఎలా ఉంటుందో అదే విధంగా శాండ్ బాక్స్ సర్వర్ అనేది మీకు ఇస్తారు ప్రాక్టీస్ పర్పస్. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. GST ఇంప్లిమెంట్ చేయమన్నారు, శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు. తర్వాత రియల్ టైం సర్వర్లో అప్లై చేస్తారు. అట్లా. సో ఏదైనా సరే ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి క్లయింట్ నెంబర్ 800 యూజ్ చేస్తున్నాం, తర్వాత 800 చెప్పకూడదు. మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే ఇంప్లిమెంటేషన్లో ఉంటే 100 చెప్పాలి. టెస్టింగ్లో మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారు, అప్పుడు ఏం చెప్తారు? 300, 400 ఆర్ 500 చెప్పాలి. 100 బదులు 110 చెప్పచ్చు, 120 కూడా చెప్పచ్చు. 100 సిరీస్ అనే చెప్పండి. 100, 120, 130 అలా చెప్పడం బెటర్. ఓకేనా, అది. సో శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఇది, క్లియర్ కదా? శాండ్ బాక్స్ సర్వర్ అనేది ప్రాక్టీస్ పర్పస్, జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేసి తర్వాత రియల్ టైం సర్వర్లో అప్లై చేస్తారు, అంటే క్లయింట్ నెంబర్ 100లో చేస్తారు. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఇంత డెప్త్గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం చెప్తారంటే సింపుల్గా చెప్పండి, మీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది అని అడిగితే కనుక డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ ఉంటాయని చెప్పండి. మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాడ్ చేసి ఇంప్లిమెంటేషన్లో 100లో చేసాము, టెస్టింగ్ అయితే కనుక 300, 400లో చేస్తామని చెప్పాలి. 500 అనేది ఎండ్ యూజర్కి సంబంధించింది. అట్లా. ఓకేనా, ఇది సిస్టమ్ సపోర్టింగ్ ల్యాండ్స్కేప్ అయితే చెప్పండి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి 100 కదా, మరి సపోర్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నట్లయితే సపోర్టింగ్ లో చేసినా 100 అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ నుంచే కదా మళ్ళీ న్యూ టియర్ క్రియేట్ చేయాల్సిందే కదా మీరు. ఓకే. ఏదైనా సరే 100 అవుతుంది. సపోర్టింగ్ అంటే ఏంటి? మళ్ళీ కాన్ఫిగరేషన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ నుంచి చేయాలి, అప్పుడు కూడా 100 అవుతుంది. 100, 110, 120 అట్లా చెప్పండి, ఆ సిరీస్లో చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఈ సర్వర్ నెంబర్స్ అనేవి కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంటుంది, క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను 100, 200, 300 అనేది. సో కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంది. సో మీరు సపోర్టింగ్లో చేసినా సరే 100 నుండే చేయాలి. 100లోనే ఇప్పుడు యాక్చువల్గా ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేస్తారు. రేట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు, టికెట్ రేట్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు? 100 నుండి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేసి 1 more TR జనరేట్ చేస్తారు. మళ్ళీ 3 levelsలో టెస్టింగ్ అనేది జరుగుతుంది. క్లియరా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ క్లాస్ ఇంపార్టెంట్ క్లాస్ టుమారో, కేర్ఫుల్గా అటెండ్ అవ్వండి. సార్ ఎండ్ యూజర్ టెస్టింగ్, UAT టెస్టింగ్ సేమ్ సార్? బోత్ ఆర్ సేమ్ అండి. UAT అన్న ఎండ్ యూజర్ అన్న. ఎండ్ యూజర్ అంటే ఎవరు? UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజరే కదా. ఎస్. లేదంటే క్లయింట్ లెవెల్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు క్లయింట్ లెవెల్లో వర్క్ చేస్తారు. ఏదైనా ఒకటి. నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. SAP మెథడాలజీ. SAP ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది? SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, 2 మెథడాలజీస్ అనేవి ఉంటాయి. మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఇస్తున్నాను, ఓపెన్ చేయండి. SAP ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, ECC వెర్షన్ ఎలా జరుగుతుంది, S/4HANA వెర్షన్ ఎలా జరుగుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాండేటరీ క్వశ్చన్. ఈరోజు చెప్పాను సిస్టమ్ ల్యాండ్స్కేప్ మ్యాండేటరీ క్వశ్చన్. నేను మ్యాండేటరీ అని చెప్పానంటే డ్యామ్ షూర్గా వస్తాను అర్థం.
మీకు నోట్స్ ప్రిపేర్ చేసి చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో 99%, అట్లీస్ట్ 80% నేను చెప్పిన వాటి నుంచే వస్తాయి. సో నెక్స్ట్ ఏంటి, మనం ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు ఏంటి అనేది మనం టుమారో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈసీసీ వెర్షన్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ మెథడాలజీ వాడతారు, ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీ ఇంప్లిమెంటేషన్కి ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. ఈ ఎస్ఆప్ మెథడాలజీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి చెప్పాలి, మ్యాండేటరీ క్వశ్చన్. ఈసీసీలో ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. అదే S4 HANA ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ మెథడాలజీ వాడతారు, యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఇక్కడ ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ క్వశ్చన్. సో ఇవన్నీ కూడా 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. బ్లూ ప్రింట్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి, స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్, ఇట్లాంటి స్టేజెస్ ఉంటాయి. కొంచెం టఫ్గా అనిపిస్తుంది, బట్ 2 times వాచ్ చేయండి వీడియో. ఇంటర్వ్యూలో డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఇవి. క్లియర్ కదా, రైట్. టుమారో ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక మేబీ టుమారో అండ్ థియరిటికల్ సెషన్స్ అండి, ఒక 1 or 2 క్లాసెస్ ఉన్నాయి ఇంకా. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కాన్ఫిగరేషన్స్ వెళ్దాం. ఓకే, ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో కవర్ అవుతాయి. ఇవి చదవాలి, మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతారు, ఎస్ఆప్ మెథడాలజీ. ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అండ్ గో లైవ్ అండ్ సపోర్ట్. S4 HANAలో ఏ మెథడాలజీ వాడతారు, యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం, టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా, రైట్. అండ్ ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారండి, ఒక 3 members 4 members ఉన్నారు. కంప్లీట్ చేయండి. ఓకే, మళ్ళీ గ్రూప్ నుండి రిమూవ్ చేయడం, యాడ్ చేయడం ఇదంతా వద్దు. దట్ ఈస్ నాట్ గుడ్ వే. పేమెంట్స్ అన్ని క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్, సారీ, గుడ్ డే, బాబాయ్.